హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ బ్లౌజ్ అయితే మనం ముందు వీడియోలో అయితే మనం డిజైన్ అయితే చేసేసాం కదండి. సరే కదన్నా, మనం నెక్కు డిజైన్ చేసాం, అలాగే స్లీవ్స్కి అనేది డిజైన్ అయితే చేసామండి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాంగింగ్స్ అనేది డిజైన్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మనము ముందు వీడియోలో చేద్దాం అనుకున్నాను, కానీ మనకి ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దామనేసి చేస్తున్నానండి. ఇక్కడైతే చూసారు కదండి, మనం ఇక్కడ బార్డర్ అయితే చేసాము. మనకు ఇవి ఎల్బో హ్యాండ్స్ కదా, హ్యాండ్స్కి వచ్చేసి మనకు చూసారు కదండి, ఇక్కడ పాల్ బీడ్ అయితే వైట్ మనము పాల్ బీడ్ అయితే తీసుకున్నాము. ముందు వీడియోలో వచ్చేసి నేను చూసారు కదండి, ఇవి 3mm అయితే వేసాను. ఇక్కడ కింద వచ్చేసి మనము చూసారు కదా, ఇక్కడైతే నేను 3mm అయితే ఇక్కడ వేసాను. ఇవి కొంచెం మనకు చిన్నవిగా కనిపిస్తాయని అందుకనేసి నేను ఇప్పుడైతే పెద్దవి అయితే తీసేసుకున్నాను అండి. 5mm అయితే తీసేసుకున్నాను. ఇంతే కదండి, మనకు లేదంటే మనము టాబ్లెట్ బీడ్గానే వేసుకోవచ్చు. అవి వేసుకున్నామంటే చూసారు కదా, ఇవి వేసుకున్నామంటే మనకు కొంచెము లాంగ్ అనేది ఉంటుంది. అందుకంటే మనకు ఎక్కువ లాంగ్ అనేది ఉంటుంది. అందుకనేసి ఇవైతే ముందే ఎల్బో హ్యాండ్స్ కదా, ఇంకా కిందికి అనేది వస్తుంది. అందుకనేసి నేను వచ్చేసి ఇప్పుడు అవైతే నేను 5mm అయితే వేసుకున్నానండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకు లెంత్ అనేది ఎక్కువ అనేది అయిపోతుంది. అందుకే మనకు హెవీగా అనేది ఉంటుందనేసి నేను ఇప్పుడు ఇవి కానీ ఎల్లో కలర్లో మనకు కలర్ అయితే మ్యాచ్ అయింది, కానీ ఇవైతే వేయలేదండి నేను. చూసారు కదండి, ఇవైతే నాకు మ్యాచ్ అయితే అయింది. మనకి ఇక్కడ వేసుకుందామంటే ఎక్కువ అనేసి నేను వేయలేదండి. అందుకే ఇక్కడ ఎక్కువ అయింది కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు మనము 5mmతో ఇక్కడ స్టిచ్ అయితే చేసుకుందామండి. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. 5mm పాల్ బీడ్ తీసుకున్నాం కదా, అలాగే సొర బీడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసాం కదండి, అవే బీడ్స్ అయితే తీసుకుందామండి. స్టిచ్ అనేది ఎలా చేసుకునేది చూపిస్తానండి మీకు, ఓకేనా. అలాగే ఒక థ్రెడ్ అండి, మామూలు నీడలు 11 నెంబరు, ఓకేనా. ఈ నీడలు అయితే తీసుకుందాము. మనం కాటన్ థ్రెడ్ అయితే తీసుకుందామండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, మనకు స్కేల్లో ఇంచెస్ అనేది చూసుకోవాలండి, టేప్లో కాదు. స్కేల్ అనేది ఇంచెస్ అనేది ఎంత అనేది చూసుకొని చేసుకుందాం. ఇక్కడైతే నేను 1 పెట్టుకుంటున్నానండి. మనకు 1 పెట్టుకుంటే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుందని ఇక్కడైతే 1 పెట్టాను. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం నేను 1/2 ఇంచ్ అనేది పెట్టేసుకుని అయితే చేసేసానండి. ఇక్కడైతే నేను 1 దగ్గర మార్క్ అయితే పెట్టేస్తున్నానండి. చూసారు కదా, మనం ఎంతవరకు అయితే స్టిచ్ చేసేసామో, మనం పైన హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసేసామో అక్కడ నుంచి అయితే నేను ఇక్కడ 1 అనేది నేను పెట్టుకుంటూ వెళ్ళిపోయానండి ఇక్కడ, ఓకేనా. ఫస్ట్ టైం కానీ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కడ స్లిప్ చేయకుండా నేను వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనమైతే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, చూడండి. ఇక్కడ వైట్ పెన్సిల్స్ చేస్తే మార్కింగ్ కనపడదనేసి నేను పెన్నుతో అయితే ఇక్కడైతే మార్కింగ్ అయితే చేశానండి. ఇక్కడ మనం స్టిచ్ అనేది ఎలా చేసుకునేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదండి, మన లోపల సైడ్ నుంచి మనం థ్రెడ్ అనేది తీసేసుకుందామండి. ఒక 3 అయితే వేసుకునేసి థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ బీడ్స్ చూడండి. ఫస్ట్ అయితే 4 షుగర్ బీడు, అలాగే పాల్ బీడు, అలాగే ఇంకొక బీడ్ అయితే తీసుకున్నాండి, షుగర్ బీడు, ఓకేనా. మనం ఎక్కువ లాంగ్ లేకుండా మనకి ఇంతైతే సరిపోతుంది. 3 కావాలని 3 అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదండి, మనము ఫస్ట్ ఉంది కదా షుగర్ బీడ్, ఆ షుగర్ బీడ్ వదిలేసి పాల్ బీడ్లోంచి రివర్స్ అయితే నీడిల్ అయితే తీసుకున్నామండి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఫస్ట్ నీడిల్ ఎక్కడి నుంచి అయితే మనము పెట్టామో థ్రెడ్ అనేది తీసేసాము, ఆ థ్రెడ్ దగ్గర నుంచి నీడిల్ అనేది మళ్ళీ లోపలికి అయితే పొనిచ్చామండి. ఇక్కడ చూసారు కదా, మనము హ్యాంగింగ్స్ అనేది మనకు కదులుతూ ఉండేలాగా చూసుకోవాలి. మరి టైట్గా అయితే వేసుకోవద్దు, కొంచెం లూజ్గా ఉండేలాగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక నాడు అయితే వేసుకున్నాను. మళ్ళీ రివర్స్లో ఇక్కడ చూసారు కదండి, నేను 1 నుంచి అనేది పెట్టానని చెప్పాను కదా. అలాగే ఇక్కడ వచ్చేసి మనము ఈ మధ్యలో ఉంది కదా, ఈ మధ్యలో నుంచి అయితే తీసేసుకుందాము. కింద నుంచే తీసుకుందామండి, పైనుంచి అయితే తీసుకోకూడదు. అప్పుడే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మళ్ళీ 1/2 ఇంచ్ అనేది తీసుకుందాం. నేను 1 దగ్గర నేను మార్క్ అయితే పెట్టాను కదండి, అప్పుడు నాకు లాంగ్ అనేది అనిపించింది కాబట్టి నేను తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ నేను ఇక్కడైతే 1/2 ఇంచ్ దగ్గర నుంచి హ్యాంగింగ్స్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదండి, మనకు 1 ఇంచ్ దగ్గర మనకి ఎక్కువ గ్యాప్ అనేది ఉంది. ఇక్కడ మన చిన్నవి కదా, మనకు ఎక్కువ గ్యాప్ ఉంటే మరి అంత బాగుండదండి, ఓకేనా. మనం ట్యాబ్లెట్ బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ తీసుకుని అయితే మనం 1 దగ్గర నుంచి అయితే మార్కేజ్ చేసుకున్నామంటే ఈజీగా అనేది ఉంటుంది. అందుకే ఇక్కడైతే నేను ఇవి చిన్నవి కదండి, అందుకు వచ్చేసి నేను 1/2 ఇంచ్ దగ్గర వచ్చేసి ఇలా అయితే చేస్తున్నాను. చూసారు కదా, కింద నుంచి రావాలండి, మనకు లోపల సైడ్ నుంచి కింద నుంచి అయితే రావాలి, ఓకేనా. మనకు థ్రెడ్ కనపడకుండా అయితే పెట్టేసుకోవాలి.
మనం 4 షుగర్ బీడ్స్ అలాగే 5 mm వైట్ బీడు అలాగే మళ్ళీ షుగర్ బీడ్ తీసుకునేసి షుగర్ బీడ్స్ వదిలేసి 5 mm బీడు అలాగే 4 షుగర్ బీడ్స్ దగ్గరికి మనం వెనక్కి రివర్స్లో నీడిల్ అనేది తీసేసుకోవాలండి. మనం ఫస్ట్ స్టాండ్ నుంచి అయితే మన నీడిల్తో థ్రెడ్ అయితే తీసామో ఆ థ్రెడ్లో దగ్గర నుంచి మళ్ళీ లోపల సైడ్కి అయితే మనం బ్లౌజ్కి లోపల సైడ్ అయితే పనియాలండి. ఓకేనా, చూసారు కదా, మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే. మీరు ఎక్కడ స్లిప్ చేయకుండా నేను వరకు చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మళ్ళీ ఇట్లాగే మనం చూసారు కదా రివర్స్లో తీసేసుకున్న తర్వాత మనము నాట్ అయితే వేసుకోవాలండి. మనం ప్రతి ఒక్క హ్యాంగింగ్స్ అయితే ఎక్కడైతే వేసుకుంటున్నామో ఇలా అక్కడ మనకు ఇలాగైతే మనము వేసుకోవాలండి. థ్రెడ్ అనేది ముడేసుకున్నామంటే మనకు ఇప్పుడు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మనకు ఎక్కడ ఊడిపోదండి, బీడ్స్ అనేది ఎక్కడైతే పోవు. పోయితే ఒకటే పోతుంది కానీ మళ్ళీ ఇంకొకటి అయితే పోవు. ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళారంటే మనం ఇట్లా ముడేసుకుంటూ వెళ్ళిపోవాలండి ప్రతి ఒక్క దానికి. ఓకేనా, అప్పుడు మనకు చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇలా హ్యాంగ్ అయ్యేలాగా అయితే పెట్టేసుకోవాలి. కొంచెం లూజ్గా అనేది వేసుకోవాలండి. మరి టైట్గా పెట్టుకున్నామంటే ఇవి హ్యాంగ్ అవ్వు, ఇట్లా లేసుకొని అయితే ఉంటుంది. అందుకే ఇలాగ చేసుకున్నారంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. చూసారు కదండి, మనం ఇలాగైతే వేసుకోవాలి, చాలా యూస్ఫుల్ అవుతుందో ఉంటుంది. చూసారు కదా, మనకు థ్రెడ్ అనేది మనం ఎక్కడి దగ్గర వెళ్ళిపోతుందో మనకు పైకి అయితే రాదండి. చూసారు కదా, ఇంతవరకు అయితే వేసేసాను. ఇక నెక్స్ట్ కానీ వేసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది మీకు. ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పైన మనం వర్క్ చేసుకున్నాం కదా, మనం అక్కడి నుంచైనా వేసేసుకోవచ్చు అండి. లేదంటే ఇది ఇట్లా కింద నుంచైనా వేసేసుకోవచ్చు. అక్కడి నుంచి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా మనకు పైపింగ్ వేసాం కదా, అక్కడి నుంచి వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేను వచ్చేసి పైపింగ్ కనపచ్చేలాగా అయితే మీకైతే వేసి చూపిస్తున్నాను. లేదంటే మనము ఇక్కడ వర్క్ చేసాం కదండి పైన, అక్కడి నుంచైనా వేసేసుకోవచ్చు అండి. మనకు కనపడకూడదు అనుకుంటే 2 బీడ్ ఎగస్ట్ అయితే వేసేసుకొని అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇలాగైతే మనం మొత్తం అయితే ఇలాగ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం బ్లౌజ్కి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో. ఓకేనా, మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. మనకి బ్లౌజ్ అయితే 1 అవర్ 1.5 అవర్లో అయితే ఇలా హ్యాంగింగ్స్ అయితే అయిపోతుందండి తొందరగా. మనం వేసే వాళ్ళకైతే ఫాస్ట్గా వేసేలాగైతే ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి. నిదానంగా వేసుకుంటే కానీ నిదానంగా అయితే 1.5 అవర్కి అయితే అయిపోతుంది. చాలా ఈజీ అంటే ఈజీ అండి. మీకు చాలా యూస్ఫుల్ అయ్యే మీకు హ్యాంగింగ్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే వేసుకోండి. చూసారు కదండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, మనం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయామంటే చాలా కనపడుతుంది కదండి, చాలా బాగుంది కదా, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ దాకా వేసాను, నెక్స్ట్ కానీ వేసి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ మనము బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఎందుకు వేసామంటే మనకు బార్డర్ అయితే చిన్నదిగా అయితే వేసాం కదండి, అందుకే మనం హ్యాంగింగ్స్ వేసామంటే మనకు కొంచెం గ్రాండ్గా అనేది ఉంటుంది. సింపుల్గా అయితే వేసాం కదండి. ఓకేనా, ఇక్కడ చూసారు కదండి, మొత్తం అయితే ఫుల్ అయితే అయిపోయింది. మీకు చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మనకు బార్డర్ అయితే కొంచెం అయితే వేసేసాం కదా, అందుకే మనం ఇట్లా కానీ వేసుకున్నామంటే చూసారు కదా మనకు గ్రాండ్ లుక్ అనేది కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా ఈజీగా అయితే ఉంటుందండి. మనకు చూసారు కదా ఎంత అట్రాక్ట్గా ఎంత బాగా కనపడుతుందో. చూసారు కదండి, మనం ఇలా కదిలించామంటే ఎంత బాగా ఇవి మూవ్ అవుతున్నాయో. చూసారు కదా, చాలా బాగుంటుంది. మన టైట్గా లేకుండా లూజ్గా అయితే ఇలా వేసుకున్నట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.